ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైన జయమునొందనీయకమని అని ప్రార్థింపగా. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు అత్యున్నతమైన కనికరం చొప్పున రక్షింపబడి ఆయన శిలువ రక్తంతో విమోచింపబడిన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంటే రాజులుగా, యాజకులుగా, దేవుని సొత్తు అయిన ప్రజగా చేసుకున్నాడు. ఈ ఆస అనే కూడా యూదా రాజుగా అభిషేకింపబడిన తర్వాత యుద్ధం వచ్చింది. యుద్ధంలో ఉన్న పరిస్థితి, యుద్ధము వచ్చినప్పుడు ఆయన చేస్తున్న పని, సాధారణంగా యుద్ధం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఎట్లా జయించాలనో పన్నాగాలు, ఎన్నో వ్యూహాలు రచిస్తుంటాం. అలాంటివన్నీ మానుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే తన దేవుడైన యెహోవాకు మొరపెడుతూ ఉన్నాడు. ఏమని మొరపెట్టినాడు? నీవు విస్తారమైన ఈ జనములలో, ఈ సైన్యంలో నుంచి విడిపించడానికి నీకంటే మాకు ఎవరు దిక్కు లేదు అని ప్రార్థన చేసినాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ అల్పకాల యాత్రలో మనకున్న శత్రువు అయిన వాడు అపవాది. వాడు ఎట్లున్నాడంటే 1 పేతురు 5:8 ఉంటుంది. వాడు గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతుడు. ప్రతి ఒక్కరికి, వృద్ధులని లేదు, యవనులని లేదు, మధ్య వయస్కులని లేదు, బాలురని లేదు, ఎవరికైనా ఆ శత్రువుతో ప్రమాదం ఉంది. మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రమాదం ఎవరి వల్ల ఉందంటే అపవాది వలన ఉంది. మేలు ఎవరి వల్ల ఉందంటే యేసుక్రీస్తు వలన ఉంది. అయితే ఈయన గుర్తెరిగి వారి శత్రువుల నుంచి విజయం పొందడానికి ఆయన ఏం చేసిన అంటే యెహోవాకు ప్రార్థన చేసి, నీకంటే ఎవ్వరు మాకు దిక్కు లేదు, నీవు తప్ప ఇంకా మాకు ఆశ్రయ స్థలము లేకుంటే మమ్మల్ని విడిపించటం లేరు అనే విషయం ఎరుగుతూ వచ్చినాడు. ప్రేమైన వల్ల రక్షింపబడిన మనము, దేవుని సేవలో, పరిచర్యలో, దేవుని సంఘంలో ఉన్న మనము దేవుని వలననే సహాయం ఉందని ఎరుగుతున్నామా? అనేక సార్లు వీలైన వాళ్ళకు మనం సాయం అడుగుతాం. ఎవ్వరమైనా వీలైన వాళ్ళని సాయం అడుగుతూనే ఉంటాం. కానీ ఎవరిని అడగకుండా ఎవరిని అడగాలంటే యేసు ప్రభు దగ్గరికి, యేసు నామంలో ప్రార్థన చేసేవారంగా. ఇక నేను ప్రార్థన చేయగానే ఏం జరిగిందంటే గొప్ప అద్భుతము, ఎంతో విస్తారమైన లాభము వీరికి జరుగుతూ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో అంత చూసుకుంటే చాలా పెద్ద వాక్య భాగాలు ఉన్నాయి. మనము ప్రార్థన మాత్రమే ఈయనలాగా ప్రార్థన చేయాలి. ఏమనంటే మా శక్తి ఏం లేదు, మా బలం ఏం లేదు, నీవే మాకు దిక్కు. ప్రియమైన వాళ్ళ ఒక విశ్వాసిగా నా జీవితంలో ఆయన మీద గురి కలిగి ఆయన వైపు మనం చేతులు ఎత్తగలిగితే ఆయన ఉపకారిగా, మేలు చేసేవాడుగా, ఉద్ధరించేవాడుగా ఉన్నాడనే విషయం మనం ఎరగాలి. ఈ అల్పకాలంలో అనేక సార్లు ఓడిపోయే మనము విజయం పొందడానికి ఒక చక్కని మార్గం యేసు వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం. ఇంకొక స్థలము ఇంతకన్నా మంచిది లేదు. కాబట్టి మనం ప్రార్థనలో నిరంతరం ఉందాం. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. ఆశవాళ్ళ మా జీవితంలో సమస్యలు చాలానే ఉన్నాయి. వాటన్నిటిని చూసి భయపడుతూ బెదిరిపడుతున్నాం. కానీ నీవైపు చూసి మేము విజయం పొందే ఆస్కారం ఉందని ఆశవలన మా జీవితాలకు ఒకసారి లేఖనాలు చూపించడం, అందుకై స్తోత్రం. అదే రీతిగా ప్రతి పరిస్థితిలో కూడా నీ వైపు చూడగలట కృపణీయమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.